రతనాలా. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఏడవున్నాడు దేవుడు అంటే ప్రతి ఒక్కరు ఏమంటారంటే దేవుడేడున్నాడు మరి గుడి పోతే కనిపిస్తాడు, మరి దేవుని చూడంగానే మొక్కొచ్చు. మరి ఆ దేవుని మొక్కంగానే మనకున్నటువంటి బాధలు తెల్లారుతాయా అంటే అస్సలు తెల్లారుతాయా? మరి అసలైన దేవుడు ఎక్కడున్నాడంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులనే మొదటిగా మనకు దేవుడు ఉంటాడు. అవునా కాదా? వాళ్ళ ఆశీర్వాదం మనకు ఎప్పుడైతే ఉంటే మన రోడ్డు మీద బండ్లు మొత్తం సాటిగా పోతాయి. ఒక్కసారి అవన్నీ ఆలోచించుకోండి. ఇంటికెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మాయి మీద కష్టమని మీరు బయటకు వెళ్ళి మీ పని గుర్తు అవుతుంది. అవునా కాదా? మహారాజకి ఏడమున్నదే దేవుడు గణపతి, ఏడమున్నదే మరి ఇంకొక ముచ్చట ముచ్చట ఏంటంటే మరి ఉన్నోళ్ళు దేవుని పెడతారు, లేనోళ్ళు దేవుని పెడతారు. ఉన్నోళ్ళు దేవుని పెడతానేమో లైటింగ్ ఏమో జర మంచి వేస్తారు, మళ్ళీ గుడికాడికి పోయినప్పుడు తెల్ల బట్టలు వేసుకొని పోతారు. మరి లేనోళ్ళు కూడా దేవుని పెట్టి నల్ల బట్టలు వేసుకుని కూడా దేవుడు వాళ్ళకి అదే ఆశీర్వాదం ఇస్తాడు. అవునా కాదా? మరి దేవుని దగ్గర క్వాలిటీస్ చూపించవచ్చు కానీ భక్తి దగ్గర క్వాలిటీస్ అస్సలు చూపించద్దు. చేతులు ఉండాలి ఫస్ట్ చప్పట్లు కొట్టి మీ దగ్గర భక్తి ముందు చూపిరి. ఏడవున్నాడే గణపతి, ఫేమస్ అయింది. ఎందుకో తెలుసా? ఎవరు చెప్తారు? నేనే చెప్తా. ఎందుకంటే 1994లో మొదటిసారి బాలాపూర్ లడ్డు యొక్క వేలం పాట షురు అయింది. ఎంత పోయిందో తెలుసా? 450 రూపాయలకు. ఎవరు కొన్నారో ఎరకనా? మరి బాలాపూర్ రైతు బిడ్డ మరి ఇవాళ లేడు. ఎందుకంటే ఆ దేవుని ఆశీర్వాదంతో మరి పైన కూడా ఎప్పుడు కులన్ మోహన్ రెడ్డి అని యాద్ చేసుకుంటాం. అవునా కాదా? మరి 450 రూపాయల నుంచి మొదలైన లడ్డు పోయిన తాప 20 లక్షలకు పోయింది. ఓయమ్మ మరి ఈ తాప ఎంత పోతుందో ఏమో. మరి అందరి కళ్ళు మొత్తం ఇక్కడనే ఉన్నాయి. పోయేటప్పుడు డిస్ట్రిక్ట్ తీసిపోతా. అంతేనా?